నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కావలి మండలం ఆముదాలదిన్నె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆముదాలదిన్నె సర్పంచ్ బ్రహ్మానందం, మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కాటా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కెవి నారాయణ, అనురాధ, నాగాచారి, రేమాల గోవింద్ రెడ్డి, మన్నం శ్రీనివాసులు, మోర్ల బాలచంద్ర, మాతిన శ్రీనివాసులు, తాతా కిష్టయ్య, ఉప్పాల మధు, బాలాజీ శ్రీహరి, పొట్టయ్య, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం కొండబెట్రగుంట బెలకూట క్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో విశ్వబ్రాహ్మణ అనాథధర్మసత్రం నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. బుధవారం కావలి పట్టణ రూరల్ మండల విశ్వబ్రాహ్మణ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శాస్త్రోక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంఘం బాధ్యులు పుత్తూరు సుధాచారి, నాగాచారి, తల్లం నరేంద్రతో పాటు సభ్యులు సుబ్బనాచారి, బ్రహ్మానందం, వేణు, శివకుమార్, కోటిలింగం, అన్నవరపు శ్రీనివాసాచారి, రామాచారి, నాగార్జునాచారి తదితరులు పాల్గొన్నారు. కావలి మున్సిపాలిటీలోని మద్దూరుపాడులో గల డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 16వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కళాశాల సెక్రటరీ డాక్టర్ దామిశెట్టి బాల సురేష్ బాబు, కరెస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, కళాశాల స్థాపించి 15 సంవత్సరములు పూర్తి చేసుకుని 16వ సంవత్సరములోకి అడుగు పెట్టబోతున్నామని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 50 మంది కళాశాల విద్యార్థులు స్వచ్ఛందముగా రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరావు మాట్లాడుతూ, రక్తదానం మనిషి జీవితాన్ని కాపాడుతుందని, ప్రతి విద్యార్థి సమాజ సేవ దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. పరిపాలనాధికారి రమేష్ బాబు, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ డే వారోత్సవాల సందర్భంగా కావలి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా రెడ్ క్రాస్ భవనంలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీ విజయవంతంగా జరిగింది. జూనియర్లకు మా ఇంటి పెరటి తోట, సీనియర్లకు మా బడి పర్యావరణ హితం అనే అంశాలను ఇచ్చారు. 25 స్కూళ్ల నుండి 120 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా జేవీవీ బాధ్యులు జానకిరాం, కార్యదర్శి హరనాథ్, కోశాధికారి సుబ్బరాయ శర్మ, ఉపాధ్యక్షురాలు సి. శారద, ఖాదర్ బాషా, ఎంవీఎన్ ప్రసాదరావు, జాన్ పోటీల బాధ్యతల్లో పాల్గొన్నారు. రేపు 15వ తేదీన జానపద, శాస్త్రీయ నృత్య పోటీలు రెడ్ క్రాస్ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొనే విధంగా పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి పంపాలని జనవిజ్ఞాన వేదిక పిలుపునిచ్చింది. కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో కావలి పట్టణం నివాసులు ఒట్టూరు చిత్రకల్పన తన కుమారుడు ఒట్టూరు సుచీర్ జ్ఞాపకార్థం వృద్ధులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ సభ్యులు ఎం. అజిత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అజిత్ బాబు మాట్లాడుతూ, కల్పన గత కొన్ని నెలలుగా సంయుక్త సేవా సంస్థ సభ్యులుగా చేరి పేదలకు సేవలందిస్తున్నారని తెలిపారు.
నేడు వారి కుమారుడి మొదటి వర్ధంతి సందర్భంగా నిరుపేద వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందచేశారన్నారు. సుచీర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని చిత్రకల్పనకి సంస్థ సభ్యులు అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు చెప్తున్నాము. సంస్థ తరపున కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాము. ఈ విధంగా వాళ్ళ కుమారుడు చనిపోయినా కూడా ఆ జ్ఞాపకార్థంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ సంస్థ ప్రధానమైనటువంటి వ్యక్తి మన సురేంద్ర ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నాడు. సురేంద్రకు కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంస్థలో ఇటువంటి మంచి కార్యకర్తలు మన సభ్యులు చాలామంది ఉన్నారు. ప్రతి సభ్యుల తరఫున అందరి సభ్యుల తరఫున ఈ ఒట్టూరు చిత్రకల్పన గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వారి కుమారుడికి శాంతి కలగాలని కోరుతున్నాను.